ఈరోజు మన టాపిక్ ఏంటంటే అండి, నీ భక్తి సాధన ఎలా ఉంది? ఏంటంటే అండి, మన భక్తి సాధన ఎలా ఉందనేది మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అది ఎక్కడ మీకు చెప్తానంటే, మొదటి తిమోతి రాసిన గ్రంథంలో పత్రికలో 4 అధ్యాయం 7 వచనం నేను చదువుతున్నాను. ఒకసారి మీరేనండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. అర్థమైందని ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలంట? దైవభక్తి విషయంలో సాధనము చేయాలట. అంతేగాని ముసలమ్మ ముచ్చట్లు అంటే వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం, లేదంటే పనికిమాలిన మాటలు మాట్లాడడం, అది అది అంత అవసరం లేదు మనకని దేవుని వాక్యం ద్వారా మనకి చెప్తున్నాడు. శరీర సంబంధమైన సాధనము కొంచెం మట్టుగా అది మనకి ఎలాగుంటుంది? ప్రయోజనకరం ఉంటుంది. అంటే శరీర సంబంధించమంటే ఉదాహరణకి మనం జిమ్కి వెళ్తున్నాం. ఏంటి? మన సాధన చేయడానికి మనం కొంచెం ఆరోగ్యంగా ఉండాలండి. మనం జిమ్కి వెళ్తాం, నెక్స్ట్ వాకింగ్ చేస్తాం, యోగా చేస్తాం. ఇవన్నీ ఎలాగున్నాయి? కొంచెం మట్టుకి మనకు ప్రయోజనం అవుతాయి. అది మన శరీర సంబంధించింది, ఆత్మ సంబంధించింది కాదు. మరి ఆత్మ సంబంధించిన సాధన ఎలా చేయాలంటే, ప్రతిరోజు మనం మనం వాక్యం చదవడం ద్వారా, పాటలు పాడడం ద్వారా, ఆరాధన చేయడం ద్వారా, ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళడం ద్వారా మనం ఏం చేస్తాం? ఆత్మను మనం చనిపోకుండా ఆత్మను మనం సాధన చేసుకోవడం ద్వారా మనకి జరుగుతుంది. అదే దైవభక్తి విషయంలో సాధన చేయడం అంటే. ప్రతి ఆదివారం ఎందుకు వెళ్ళాలండి? ప్రార్థన కంటే ఇంటికి వెళ్ళాలి. ప్రతి నియమాలు కూడా ఎందుకు వెళ్ళాలంటే ఇందుకే మన ఆత్మను ఏం చేయాలి? సాధకము చేసుకోవాలి. మన భక్తిని సాధనం చేసుకోవాలి. సాధనం చేసుకోకపోతే కత్తికి పదినట్టపోతే ఎన్నాళ్ళు ఉంటే అది ఏమవుతుంది? మొండిబారిపోద్ది. అది ఏమీ మనకి కోయడానికి ఛాన్స్ లేదు, అవకాశం లేదు. అలాగే మనం ఏం చేయాలంటే మన భక్తిని సాధకము చేసుకోకపోతే ఎప్పుడైతే సాతానుగాడు రావడానికి అవకాశం మన ఇంట్లో కానీ, మన హృదయాలను కానీ, మన బ్రతుకుల్లో కానీ, మన జీవితాల్లో కానీ సాతానుగాడు చొరబడే అవకాశం ఉన్నది. అందుకే మనం ఏం చేయాలంటే మన భక్తిని సాధకము చేసుకోవాలి. నిరంతరం సాధనము చేయాలి. మనం ఒక వారానికి ఒకసారి ఆదివారం వచ్చేసి 2 గంటలు దేవుని సన్నిధిలో గడిపేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతే అది ఆ భక్తి అనిపించుకోదు. అది సాధకము చేసుకున్నట్టు అనిపించుకోదు. అది పరలోక రాజ్యం చేరిపోయేంత భక్తి కాదు అది. ఎందుకంటే ప్రతిరోజు కూడా నువ్వు ఆయనలో నడవాలి, ఆయనతో నడవాలి, వాక్యంలో నడవాలి, వాక్యం చదవాలి, ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయడం కాదు, 5 నిమిషాలు ప్రార్థన చేయడం కాదు, 24 గంటల్లో కనీసం మినిమం 30 మినిట్స్ అన్న నువ్వు దేవుని కోసం కేటాయించకపోతే, 30 నిమిషాలను దేవుని కేటాయించకపోతే నీ భక్తి కాపాడు కూడా అసంభవం, అసాధ్యం. ఎందుకంటే దేవుడు బలమైన వాడు, కానీ నీకంటే బలమైన వాడు సాతానుగాడు ఉన్నాడు. అది ఏ రీతిగానే నీ కుటుంబంలో ప్రవేశించిన ఛాన్స్ ఉంది. అదే నువ్వు భక్తి ద్వారా నీ కుటుంబాన్ని సాధన చేసుకుని కాపాడుకున్నట్లయితే కనుక ఆడు నీ హృదయాల్లో కానీ, నీ కుటుంబంలో రావడానికి కానీ, నీ గృహాల్లో రావడానికి కానీ ఛాన్స్ లేదు. అది డైరెక్ట్గా నీ మీద అటాక్ చేయలేడు, అంత దమ్ము లేదు దానికి. ఎలాగ చేస్తాడు? నీ భర్త ద్వారాను, నీ భార్య ద్వారాను, నీ బిడ్డల ద్వారా, నీ అత్తమామ ద్వారాను, నీ కోడల ద్వారాను ఏ రకంగా కూడా నేను డిస్టర్బ్ చేయడానికి, నేను దేవుడిని దూరం చేయడానికి ఆడు చూస్తాడు. ఎప్పుడు నువ్వు భక్తిలో డౌన్ అయినప్పుడు, భక్తిలో చల్లారిపోయినప్పుడు, భక్తిలో తను తృణీకరించబడినాడు, భక్తిలో నాకు ఎందుకు అనుకున్నప్పుడు, ఇవాళే కదా, కొంచెమే కదా, రేపు పొద్దున్న చేద్దామని ముందు దాట వేస్తున్నప్పుడు సాతానుగాడు ఎప్పుడు పొంచి ఉందామని చూస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? భక్తి విషయంలో సాధన చేయాలంట. ప్రతిరోజు కూడా, ప్రతి విషయంలో కూడా ఎలా చేయాలండి? సాధనము చేయాలంట. భక్తి సాధన మనం మాట్లాడుతున్నాము. మన సాధన ఎలా ఉందంటే, ఎందుకు చేయాలంటే, మన భక్తి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే అది నిరంతరం సాధనం చేసుకోవడానికి మనం వెళ్ళాలి. అక్కడ సంఘం ఏదో ఉంటుంది, సంఘంతో కలిసి ప్రార్థించడం ఉండాలి, దైవజనులు చెప్పే మాటలు మన హృదయంలో చేర్చుకునేలా ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, నలుగురు ఉన్నాం కాబట్టి ఒకళ్ళొకరు పురుకెలు పెంచుకుపెట్టాడుతాం కాబట్టి. అందుకే అపోస్తలుల బోధ ఎందుకు రాస్తుంది కదా, సహవాసమందును రొట్టె విషయందును ప్రార్థన చేయండి ఎడతెగకుండా మంది. ఎడతెగక అంటే వారికి మించి ఎడం ఏమి ఉండకూడదు, గ్యాప్ ఏమి ఉండకూడదు. దేవునికి మీకును, దేవునికి మనకనే గ్యాప్ ఉండకూడదు, ఎడబాటు ఉండకూడదు. పౌలు ఇంకోసారి రాస్తాడు, కరువైనను, ఉపద్రవమైన, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, అది ఏదైనాను నీ నుండి నన్ను ఎడబాపునా అంటే ఏంటంటే పౌలు గారికి అది ఏదైనా, కరువైనా సరే, నాకు వస్త్రాలు లేకపోయినా సరే, ఉపద్రవమైన ఖడ్గంతో పొడిస్తేస్తానైనా సరే, నన్ను ఎడబాపు ఎవరున్నాడయ్యా? అంతగా అతను మారిపోయాడు. అంతకుముందు ఎవరో సౌలు, అతను దేవుని వ్యతిరేకమైన వాడు, దేవుని నమ్ముకున్న వాళ్ళని, ప్రజల్ని హింసించేవాడు, ఇబ్బంది పెట్టేవాడు.
అలాంటి వాడు పౌలుగా మారి ఎంత లోతైన విశ్వాసంలోకి వెళ్ళాడు. ఎలాగెళ్ళగలిగాడు? అతను సాధకము చేసుకున్నాడు. తన భక్తిని సాధకము చేసుకున్నాడు. చోట రాస్తాడు పౌలే, నా పరుగుడు నేను కడముట్టించి తిని. ఏమంటున్నాడు? ఎంత ధైర్యంగా మాట పలుకుతున్నాడో చూడండి. నా పరుగును నేను కడముట్టించి తిని అంటున్నాడు. అలా పరుగును కడముట్టించడం ద్వారానే పరలోక రాజ్యంలో నీ కొరకు నా కొరకు ఒక మహిమ కిరీటం, నీతి కిరీటం, రాజ్య కిరీటం మన కొరకు దాచబడి ఉన్నది. అది మనం పొందుకోవాలంటే ఇహలోకములో నీవు నీ భక్తిని సాధకమ చేసుకొని రోజుకు పరిపక్వత కలిగి ఉండాలి, సంపూర్ణత కలిగి ఉండాలి, పరిపూర్ణంగా అది తయారు చేయబడి ఉండాలి. అప్పుడు మాత్రమే నీ రాజు అయిన దేవుడు నిన్ను మెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కిరీటం నువ్వు పొందుకోవడానికి ఛాన్స్ అక్కడ ఉంటుంది. ఒక చెట్టు పండును చూద్దాం, అది పరిపక్వత రావాలంటే కొంత సమయం పడుతుంది. ఉదాహరణకి ఒక బొప్పాయి పండు ఉంది, అది కాయ కాసినప్పుడు చిన్న పిందిగా ఉన్నప్పుడు పండు అయిపోద్దా? అది కోసేసుకుని తినేస్తారా? మార్కెట్లోకి వెళ్ళిపోద్దా? దాని విలువ పెరిగిద్దా? లేదు కదా. కొంత టైం పడుతుంది, కొంత సమయం పడుతుంది. ఈ లోపల ఎంతోమంది దారిపోయేవాళ్ళు, చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ రాయిసి కొడతా ఛాన్స్ ఉంటుంది. ఆ కొమ్మలు ఇరిచేస్తూ ఉంటారు, లేదంటే చెట్టుని ఊపేస్తూ ఉంటారు. అంత మాత్రాన మనం ఏం చేయకూడదు? భయపడిపోకూడదు. అంత మాత్రాన మనం ఎప్పుడు దిగిలి పడిపోకూడదు, కలవరపడిపోకూడదు, కృంగిపోకూడదు. అలాగే మన భక్తులు కూడా ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో నష్టాలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. ఇంకో విషయం చెప్పరా, ఇవన్నీ మనకు వస్తున్నాయంటే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడనే. నువ్వు ఎక్కడ దేవుడు దగ్గర పడిపోతున్నావు, ఇంకా దూరం చేద్దామని సాతాను చేస్తున్నాడు. కానీ ఇలా వస్తున్నాయంటే, నలుగురు నీ మీదకి వస్తున్నారంటే, నలుగురు నిందలు నీ తప్పు లేకుండా నీ మీద వినపడుతున్నాయంటే, నీకు శ్రమ వస్తుందంటే, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావంటే అది ఏంటి? దేవునికి దగ్గరగా చేస్తున్నాయి అన్నీ అని ఒక ఆనమాలది, ఒక గుర్తింపది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జ్ఞాననేత్రం తెలుసుకోబడ్డాలి. అది జ్ఞానం మనం తెలుసుకుని గ్రహించగలగాలి. అంతేగాని మనం అందరిలాగా ముసలం ముచ్చట్లాగా వ్యతిరేకపడిపోయి వాళ్ళతోటి మనం గొడవ పడేలాగా ఉండకూడదు, దెబ్బలాట్లాగా పడేలాగా ఉండకూడదు, వ్యతిరేకమైన స్థితిలో ఉండకూడదు. అప్పుడు నీ సాక్ష్యాన్ని నువ్వు కోల్పోతావు. మనం చనిపోయినప్పుడు కూడా మన సాక్ష్యం నిలబడద్ది. మనతో పాటు మన ఆస్తులు రాకపోవచ్చు, మన బంగారం రాకపోవచ్చు, మన కుటుంబం రావచ్చు, మన తల్లిదండ్రులు రావచ్చు, మన భార్య పనులు రాకపోవచ్చు, మన బిడ్డలు రాకపోవచ్చు, కానీ మన సాక్ష్యం మనకు కూడా వస్తుంది. మనం చనిపోయినప్పుడు కూడా మన సాక్ష్యం నీ గురించి చెప్తుంది. అరే పలానా వ్యక్తి, పలానా బిడ్డ ఈ మందిరంలో కనిపించేవాడు, ఎంతో సాధుకంగా ఆహ్వానించేవాడు, ఎంతో ప్రార్థన పరుడిగా ఉండేవాడు, ఎంతో నమ్మకంగా ఉండేవాడు, దైవజనులు వెంబడించేవాడు, దేవుని వెంబడించేవాడు అని నీ కొరకు బలమైన సాక్ష్యం నువ్వు చనిపోయినప్పుడు కూడా సాక్ష్యం నీ సమాజంలో నిలబడుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీ భక్తి ఇంకా పరిపూర్ణం కావాలంటే ఆ పండు ఎలాగ పరిపూర్ణత వచ్చిన తర్వాత దానికి డిమాండ్ పెరిగిందో అలాగే నీ భక్తి కూడా ఇంకా పరిపక్వతకు రావాలి, సంపూర్ణతలోకి రావాలి. అందుకని నిన్ను ఆరాధించేవాడు సంపూర్ణతతోటి, నా పూర్ణ ఆత్మతోనూ నా పూర్ణ బలముతోనూ నిన్ను ఆరాధిస్తున్నాను అంటాడు. ఎలాగండి? పూర్ణాత్మ, పూర్ణ బలం అంటే కొంచెం పైన పెదవులతో మాట్లాడడం కాదు, చప్పట్లు కొట్టమంటే లైట్గా టచ్ చేయడం కాదు. దేవుని ఉదయకాల సమయంలో చెప్తున్నాడు, ఆయన ఆరాధించాడు. ఎలాగ ఆరాధించాలంటే అండి, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ ఆయన మనం ఆరాధించదాం. క్రీస్తులో జీవితం అంటేనే, క్రైస్తవ జీవితం అంటేనే ఎలాంటిదండి? పోరాటం. ఎంతో పోరాటం చేయాలి, తల్లిదండ్రుల మధ్య పోరాటం చేయాలి, కుటుంబంలో పోరాటం చేయాలి. ఒక భర్త వద్దంటాడు, భార్య వద్దంటాడు, అలా కుదరదంటాడు, ఇలా కుదరదంటారు. ఎంత గొప్ప పోరాటం అండి ఇది. ఈ పోరాటం గెలిచిన వాడే దేవుని సన్నిధికి చేరగలుగుతాడు. పోరాట పడతాం మనం, ఆరాట పడతాం, కానీ పోరాట పడలేం మనం. అన్నిటికీ ఆరాట పడతాం. అది కావాలి, ఇది కావాలి, ఎదురోళ్ళు ఏది తెచ్చుకుంటే అది కావాలి, మనకి ఇది కావాలి, ఒక వాళ్ళు తెచ్చుకుంటే నాకు లేదు. మంచి బట్టలు వేసుకోబట్టి మనం ఓర్చలేం. మనకన్నా ఒక రెట్టింపు కలిగి ఉంటే మనం ఓర్చలేం. అదే తీసేయాలి. ఆరాటం అందులో ఉంది ఆరాటం. కానీ ఆరాట పడితే రాదు. క్రీస్తు అయినా సరే ఎక్కడైనా ఆరాట పడితే రాదు, పోరాడాలి. మనం ఎవరితో పోరాడాలి? అంధకార సంబంధమైన దురాత్మలతో మనం పోరాడాలి. మనం పోరాడాలి. మనం నిజమైన భక్తి చేస్తూ ఉంటే కనుక సాతాను మన కుటుంబంలోకి, మన భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ పిల్లల ద్వారా ఏ రీతిగా నీ భక్తిని, నీ దేవుడిని దూరం చేయాలని, చెడగొట్టాలని, నిన్ను దూరంగా చేసేయాలని వస్తాడు. అప్పుడే మనం మనోన్నత తెచ్చుకోబడాలి, గ్రహించగడాలి. నువ్వు మేలుకొని పోరాడితే కనుక ఇదంతా జరగాలంటే కనుక ఏం చేయాలి? నీ భక్తిని నీవు సాధకము చేసుకోవాలి. మందిరానికి వెళ్ళాలి ద్వారా, పాటలు పాడడం ద్వారా, ఆరాధన చేయడం ద్వారా, పరిచర్య చేయడం ద్వారా నీ భక్తిని పరిపూర్ణలోకి తీయడానికి పోరాటం వాడు నువ్వు అవుతావు.
పౌలు గారు అందుకంటే నాకు చెప్పాను కదా, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగడను నేను కడముట్టించింది. ఆయన ఎంత ధైర్యం కడాలి ఆ మాట మాట్లాడడానికి. ఆయన ఏం చేశాడంటే పోరాటం ఆల్రెడీ పోరాడేశాడు, పరుగును కడముట్టించేశాడు. ఎంతమంది సువార్త చెప్పాలి, ఎంతమంది చివరి చెప్పేశాడు. నేను క్రీస్తును పోలించి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. ఏ రీతిగా అంటున్నాడు పౌలు గారు చూడండి. ఆయన క్రీస్తుని పోలి నడిచాడట, మనం ఆయన పోలి నడవాలట, ఆయన దారి నడవాలి. అంటే ఇప్పుడు ఆయన పోరాడాడు, మనం పోరాడాలి. అంధకార సంబంధమైన దురాత్మలతో పోరాడాలి, మన ఎదురవుతున్న సమస్యలతో పోరాడాలి, ఇబ్బందులతో పోరాడాలి. ఏ రీతిగా పోరాడాలి, జయించాలి, గెలవాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి. హల్లెలూయా. మనం నిలబడాలని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, గెలవాలని మనల్ని ఎన్నుకున్నాడు, సమృద్ధికరంగా ఉండాలని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, నిన్ను నన్ను. లేదంటే ఇక్కడ మనం ఉండవలసిన పని లేదు. చాలామంది ఉన్నారు అందులో. నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ లోకంలో చాలామంది ఉన్నారు. నిన్ను నన్ను సెపరేట్గా ఎందుకు చేశాడు? ఆయన రక్తంలో నిన్ను కడిగి ఉదక స్నానంతో వాక్యంతో చేసి ఈ ఉదయకాల సమయంలో ఎందుకు కూర్చోబెట్టాడు? ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన ఏదో గొప్ప తలంపు దాచి ఉంచాడు. అది మనం గ్రహించుకోగలగాలంటే, అది మనకు తెలియాలంటే అది ఎలా తెలుస్తుంది? భక్తులు సాధనము చేస్తూ ముందుకు వెళుతుంటేనే, పరిపక్వత కలిగితేనే అది మనకి తెలుస్తుంది. పండు పాకం రాలేదు, ఇంకాను గట్టిగానే ఉన్నది. పాకానికి వచ్చినప్పుడే నీకు విలువ పెరుగుతుంది. నీ భక్తిలో నువ్వు సంపూర్ణతలకు సాధించినప్పుడే, పరిపూర్ణత వచ్చినప్పుడు మాత్రమే నీ భక్తికి విలువగా ఉంటుంది. అప్పుడే బలా నమ్మకమైన దాసుడా, దాసురాలా అని దేవుడు సెలవిచ్చిన రీతిగా మనం చూస్తాం. కాబట్టి మన భక్తి ఎలా చేయాలండి? ఎంతో సాధనం చేసేటట్లుగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే అందరితోటి మనం పోరాటం చేస్తాం. ఏ విధంగా పోరాటం చేస్తాం? చుట్టుపక్కలతో పోరాటం చేస్తాం. ఎవరైనా ఒక మాట అంటే మనం తట్టుకోలేం, వాళ్ళతో పోరాటం చేస్తాం. భార్య కూరలో ఎక్కువ కారం ఎక్కువ వేస్తే పోరాటం చేస్తాం. భర్తనికి చెప్పుకొని ఏదైనా ₹1 ఖర్చు పెడితే పోరాటం చేస్తాం. కానీ మనం పోరాడింది అది కాదు అని అంటున్నాడు దేవుడు. మనం పోరాడుతున్న భక్తిలో పోరాడు. ఆ పోరాటం ఎలా ఉండాలంటే మన భక్తిని పెంచేలా ఉండాలి. మనం చేసే పోరాటం నిన్ను దేవుడు దగ్గరగా చేసేలా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం మాత్రమే కాకుండా నీ పిల్లల తరాలు ఆయన పోషిస్తాడు. కాబట్టి మన భక్తి నిరంతరం ఏం చేయాలండి? సాధకం చేసుకోవాలి. సాధనం చేసింది ఏది కూడా మనం ఉండలేం. మన పిల్లలు ఫోన్ ఎక్కువ చూస్తున్నామని అంటే వాళ్ళు పోరాటం చేసేస్తారు మన మీద. అందుకని వాళ్ళని కూడా మనం ఎలా భక్తిలో పెంచాలి, విశ్వాసంలో పెంచాలి. మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళ ముందు మనం ఎంతసేపు ఫోన్ చూస్తున్నాం, ఏమి చూస్తున్నాం వాళ్ళు గ్రహిస్తారు. వాళ్ళు ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు ఎవరు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు, చిన్నవారు మొదలుకొని పెద్దవారైనా సరే. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతిదీ మనం గ్రహించుకోగలిగి ఉండాలి. పిల్లల ముందు కానీ, పెద్దవారి ముందు కానీ, చుట్టుపక్కల ముందు కానీ ఎలాగ మాట్లాడుతున్నాం, మన నోట నుండి ఏ రకమైన మాటలు వస్తున్నాయి? పనికిరాని ముసలం ముచ్చట్లు మాటలు వస్తున్నాయా? పనికొచ్చే దేవుని సంబంధమైన మాటలు వస్తున్నాయా? సాతాను సంబంధమైన మాటలు వస్తున్నాయా? లోక సంబంధమైన మాటలు వస్తున్నాయా? మనం పరీక్షించుకోవాలి, గ్రహించుకోవాలి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నీతోనూ నాతోడు మనం పోరాడవలసింది అంధకార దురాత్మలతో పోరాడాలి. మన కుటుంబ సముద్రులే మనకు వ్యతిరేకంగా తిరుగుతారు. ఒక్కొక్కసారి మన అనుకున్న వాళ్ళే, మన బిడ్డలే, మన బంధువులే, మన అన్నదమ్ములే, మన అక్క చెల్లెలే మనకు వ్యతిరేకమైపోతారు ఒక్కోసారి. అలాంటప్పుడు నడుం కట్టుకొని మనం ఏం చేయాలంటే పోరాడాలి. ఎక్కడ పోరాడాలి? నీ దేవుని దగ్గరికి వెళ్ళి భక్తి చెయ్యి, మోకాళ్ళేసి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన ఏ రీతిగా చేయాలో ఆ రీతిగా ఆయన మారడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఒక ఆదివారం మందిరానికి వెళ్తే మరొక ఆదివారం మందిరానికి వెళ్ళలేకపోతున్నాం. బంధువులు వస్తే వెళ్ళాం, ఫంక్షన్లు వస్తే వెళ్ళాం, చిన్న తలనొప్పి వస్తే వెళ్ళాం. కానీ మనకు ఆశీర్వాదాలు కావాలి. ఎలా వస్తాయి? అందుకని అన్నాడు భక్తి సాధనం చేయాలి. ఒకరోజు వెళ్తే రావు కదా. మొన్న ఏదో ఒక వాక్యం టాపిక్ చెప్పారు, అది కంటిన్యూషన్ ఇంకా అవ్వలేదు. అది ఈ వారం వెళ్తేనే నీకు తెలుస్తుంది. ఈ వారం చెప్తారు, ఈ వారం వెళ్తేనే నీకు ముందు నుంచి అది నీకు తెలియబడుతుంది. నువ్వు ఈ వారం రాకపోతే నీకు తెలియదు, అది ఏం చెప్పారో నీకు తెలియదు. సహవాసమే కూడకపోతే మధ్యలోకి సాతానుడు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ఒక ఆదివారం వెళ్ళొద్దు అన్నారు. ప్రతి ఆదివారం నియమాప కూటాలు వెళ్ళాలి, విజ్ఞాపన కూటానికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, శుక్రవారం వెళ్ళాలి. ఇవన్నీ వెళ్ళమని చెప్తున్నాడు దేవుడు. ఎందుకని? భక్తి సాధన చేసుకోవాలి. లేదంటే మనం పురికల్పించుకోలేము, పరిపక్తులు రాలేం. మన రోజు డైజెషన్ అవ్వాలి, సర్క్యులేషన్ అవ్వాలి. మనం ఇవన్నీ నడుస్తుంది ఎలాగా? ఇవన్నీ సక్రమంగా జరగాలంటే మన భక్తిని మనం ఏం చేయాలండి? సాధకము చేసుకోవాలి, సాధనం చేయాలి. సాధనం చేయకపోతే ఎట్టి పరిస్థితులు రాదు. మరి మనం ఎలాగా ఇవన్నీ వస్తాయంటే నీ భక్తి నువ్వు కాపాడుకుంటేట్లా
నీ భక్తిని ఎల్లప్పుడూ సాధన చేస్తున్నావా అని మనం ఒకవేళ ప్రశ్నించుకోగలిగితే కనుక అది మనకు తెలియచేస్తుంది. లేదు అలాగ చేయకపోతే కనుక ఎన్నాళ్ళు చేసిన భక్తికి కొలత ఆయన దేవుడు చూస్తాడు. లెక్క కొలిస్తే గనుక ఆ త్రాసులో, ఆ కొలతలో నీవు అసలు చిన్న స్థానంలో అయినా మన భక్తి ఉంటుందా? మనం పరిశీలించుకోవాలి ఏమైపోవాలి అసలు. ఇప్పటివరకు చేసిన భక్తి ఆయన కొలిసినట్టయితే గనుక చిన్న స్థానం ఎక్కువే కాదు, చిన్న స్థానంలో అయినా మన భక్తి ఉన్నదంటే మనం మనం ఒకసారి మనం పరిశీలించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? పోరాడాలి, సాధకము చేసుకోవాలి, పెనుగులాడాలి, దేవుని సన్నిధిలో పెనుగులాడాలి. అయ్యా తండ్రి, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా బిడ్డలు మార్చు, నా బంధువులు మార్చు, నా స్థితిని మార్చు, నా పరిస్థితిని మార్చు, నా రోగాలను మార్చు అని ఏం చేయాలి? పెనుగులాడాలి. యాకోబు పెనుగులాడాడు. ఎబ్బోకు రేవు దగ్గర తన భార్య ఇద్దరిని దాసీలను, తన ఆస్తిని, ఒంటిలను, కొన్ని వేల వెంటనే గొర్రెలని ఎబ్బోకు రేవు దాటించేశాడు. తను ఒంటరిగా మిగిలిపోయాడు. ఆది కాండంలో మీరు చూసుకుంటే అర్థమవుతుంది మనకి. ఎబ్బోకు రేవు దగ్గర అక్కడ వాళ్ళని దాటించేసి ఒక్కడే మిగిలిపోయి దేవుని సన్నిధిలో పెనుగులాడటం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. ఎవరి దగ్గర స్టార్ట్ చేయడండి? పెనుగులాట దేవుని దగ్గర స్టార్ట్ చేశాడు. మనం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం? మనం ఏ దెబ్బలాట దగ్గర స్టార్ట్ చేస్తున్నాం? ఏ గొడవల దగ్గర పెనుగులాట చేస్తున్నాం? ఏ డబ్బుల కోసం మనం, ఏ ఆస్తి కోసం, ఏ తగాదాల కోసం మనం పెనుగులాట కలిగి ఉన్నాం? ఇక్కడ యాకోబు ఎందుకు చేస్తాడు? తన అన్నైన యాసావు దగ్గర యాసావు 450 మందిని సైన్యులుగా మనుషులను తీసుకుని కటకం పట్టుకుని యాకోబుని చంపేద్దామని వస్తున్నాడు. యాకోబు అంటే మోసగాడు. తన అన్నకి చుక్కుడుకాయ కూర పెట్టి నన్ను మోసం చేసావని యాసావు తను చంపేస్తాకు వస్తున్నాడు. నాకు రావాల్సిన ఆస్తిని, జ్యేష్ఠపుత్రత్వ హక్కును నా తల్లి నుండి తండ్రి నుండి నువ్వు తీసేసుకున్నావు, నిన్ను చంపేస్తున్నాను రా అని చెప్పి కౌరు పంపి మరీ వస్తున్నాడు. ఇతను భయపడిపోయి తన భార్య అందరినీ ఎబ్బోకు రేవుడు దాటించేసి, అయ్యా నన్ను ఆశీర్వదించు, ఈ రాత్రి నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను అంటున్నాడు దేవుడి పాదాలు పట్టుకుని. ఈ కాలు వదిలితే ఆ కాలు, ఆ కాలు వదిలితే ఈ కాలు, దేవుని పట్టుకుని వదలట్లేదు. అలాగే నువ్వు ఉన్నావా? ఎందుకు పంపించేశాడు? తన అందరితో కలిపి అక్కడ ప్రార్థన చేయొచ్చు కదా. తన భార్యని అందరిని ఎందుకు పంపించేశాడంటే, ఒకవేళ నేను ఒక్కడిని చనిపోయినా పర్లేదు, నా భార్య బిడ్డలు, నా బంధుమిత్రులు, నా బిడ్డలు, అప్పటికి 11 మంది పిల్లలు, యాక్చువల్గా 12 మంది అతనికి, అప్పటికి 11 మంది ఉన్నారు. వీళ్ళందరూ నిన్ను దాటిచ్చేస్తే ఒకవేళ నేను చనిపోతే చాలు, వాళ్ళందరూ మిగిలి ఉంటారని అనుకున్నాడు. ఏమో తెలియదు. ఆ ఎబ్బోకు రేవు దాటించేసి అవతల వ్యక్తి వాళ్ళు ఉన్నారు, ఆ రేవుకి ఇచ్చే పక్కన ఇతను ఉన్నాడు. దేవునితో పెనుగులాడటం స్టార్ట్ చేశాడు. దేవుడు చూశాడు, అయ్యా తెల్లారిపోతున్నా, నన్ను వదిలేని వెళ్ళిపోవాలి అంటున్నా వదలట్లేదు. అప్పుడు దేవుడు తొడగూటిని వసిరేటట్టు చేశాడు. అంటే తొడ నరావును వాసింది, తొడవారం నలిగింది అని అక్కడ స్పష్టంగా ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాడు? అతను కుంటివాడిగా నడుస్తున్నాడు. అప్పుడు నువ్వు ఎంతగా, నీ పేరేం పేరు? అయ్యా నేను యాకోబును, నేను మోసగాడును, నేను నా అన్నను మోసం చేశాను, నీ ఆస్తిని తీసుకున్నాను అని తన మోసాన్ని ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన లోపాన్ని ఒప్పుకున్నాడు, తన అపవిత్రతను ఒప్పుకున్నాడు. అప్పుడు సరే, ఈ కాడి నుంచి నువ్వు ఇశ్రాయేలుగా పిలబడతావు. ఇశ్రాయేల్ అంటే దేవుని బిడ్డలు, దేవుని జనము, దేవుని సంబంధించిన వాడు, దేవుని ఏర్పరిచిన వాడు, దేవుని ఎన్నికలో ఉన్నవాడు, దేవుని ప్రేమించేవాడు అని దాని అర్థం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనం ఎలాగున్నాము? ఇశ్రాయేలుగా ఉన్నామా? యాకోబులాగా ఉన్నామా? అనేక మంది మోసపుచ్చేవారుగా ఉన్నామా? అనేక మంది మోసపరిచేవారుగా ఉన్నామా? ఇశ్రాయేలుగా ఉన్నామా? దేవునికి నమ్మకంగా ఉన్నావా? దేవుడు నన్ను చూసి మెచ్చుకునే స్థాయిలో ఉన్నావా? ఉదయకాల సమయంలో ఒక్కసారి మనం గ్రహించుకోవాలి. ఏం చేయాలి? మొదటిగానండి మన భక్తిని సాధకం చేసుకోవాలి, పోరాడాలి, పెనుగులాడాలి. అతను పెనుగులాడాడు దేవుని దగ్గర. అయ్యా నా అన్న వచ్చేస్తున్నాడు, నన్ను చంపేస్తున్నాడు. ఇంకో టాపిక్ మీకు చెప్పాలి. అక్కడ నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను అన్నాడు. అక్కడ ఆశీర్వాదం అంటే ఏంటి? అప్పటికి వేలాది మంది తనకి పనివారు ఉన్నారు, దాసీలు ఉన్నారు, 2 భార్యలు ఉన్నారు, కొన్ని వేల ఒంటిలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, తనకి ఎంతో పాడి సంపద ఎన్నో ఉన్నాయి. అంతగాని ఆశీర్వాదం ఇంకేమో, ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, అంతగాని ఆశీర్వాదం ఏం కావాలి? మరి నన్ను ఆశీర్వదిస్తేనే కానీ వదలను అన్నాడంటే అసలైన ఆశీర్వాదం ఇవన్నీ కాదని దాని అర్థం. ఇది గ్రహించగలగాలి మనం. అసలైన ఆశీర్వాదం ఏదంటే ప్రాణ భయము. అంటే మన ప్రాణాన్ని పోగొట్టుకునే కాకుండా అక్కడ యాసావు ప్రాణాన్ని పోయి చంపేస్తాకు వస్తున్నాడు. ఆ ప్రాణాన్ని నిలబెట్టడమే నిజమైన మనకి ఆశీర్వాదం. ఈ రోజుల్లో మనం సంపాదిస్తున్నది ఏదంటే ఇది ఆశీర్వాదం కాదు, మన ప్రాణాన్ని నిలబెట్టడమే ఆశీర్వాదం. మనకి ఆశ్రయముగా ఉన్న దేవుని సన్నిధే మనకి నిజమైన ఆశీర్వాదం. కాబట్టి మనం ఏ ఆశీర్వాదం కోసం పరిగెడుతున్నాం? ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది అక్కడ అద్భుతాలు జరుగుతుంటే అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ ఏదో
కార్యాలు జరుగుతుంటే అక్కడికి వెళ్తారు, అక్కడ తైలం అంటే అక్కడికి వెళ్తారు, ఇక్కడ కచ్చి పండు ఇక్కడికి వెళ్తారు, ఇక్కడ అట్టిపండు అంటే అక్కడికి వెళ్తున్నారు. అది కాదు నువ్వు భక్తి చేయవలసింది. ఈ అంత్యకాల దినముల్లో అది కాదు నువ్వు చేయవలసింది. ఇక్కడ చర్చిని మూచేస్తున్నారు, సువార్త కరువైపోతున్నారు రాను రాను. అందుకనే భక్తిని ఇంకా మనం సాధకం చేసుకోవాలి. ఇప్పుడే నువ్వు వెలుగుంటే ఇవన్నీ మూసేడుతుంటే సువార్త నువ్వు మూసివేయబడుతున్నప్పుడు అప్పుడు నువ్వు ఎలాగ ప్రార్థన చేయగలుగుతావు? వాక్యం వింటున్నప్పుడే, వాక్యం దొరుకుతున్నప్పుడే, నేను దొరికినప్పుడే నన్ను వెతకండి. అలా కాకుండా నువ్వు వెతుకుతానంటే అక్కడ నేను దొరకను, అప్పుడు నేను అసహించుకుంటాను, నేను నవ్వుతాను, నేను తృణీకరిస్తాను అంటున్నాడు దేవుడు డైరెక్ట్గా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన వాక్యం దొరికినప్పుడే ఆయన పాదాల దగ్గర పడిపోవాలి. ఆయన వాక్యం చెబుతున్నప్పుడే మన హృదయాలు చేర్చేసుకోవాలి. అదే మనం గుడ్డిగా నమ్ముకుంటా ఎదురుకి వెళ్ళిపోవాలి. అదే నిజమైన భక్తి. ఏ ఆధారం లేనప్పుడే సృష్టికి, ఏ అవకాశం, ఏ గ్రంథాలు ఏమి లేనప్పుడే ఒక మాటతో నమ్మిన దైవజనులు భక్తులు మన పితరులు ముందున్నారు అబ్రహాముతో. మనం ఇన్ని ఆధారాలు ఉన్నాయి ఈరోజు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, క్రీస్తు ముందు, క్రీస్తు వెనకాల ఆయన తిరిగిన ఆ నగరాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. అయినప్పటికీ మనం ముందుకు వెళ్ళలేకపోతే, నమ్మలేకపోతే, మన భక్తిని సాధకము చేసుకోకపోతే, పోరాటకపోతే, మన కొరకు, మన భక్తి కొరకు పెరిగిలాడకపోతే ఇంకెవరు పెరిగిలాడతారు నీకోసం? దైవజనులు ప్రార్థన చేసినా, నీ పక్కవారి ప్రార్థన చేసినా, నేను నీ బంధువులు ప్రార్థన చేసినా, నీ తోబుట్టి వారి ప్రార్థన చేసినా, నీ తల్లిదండ్రులు ప్రార్థన చేసినా అది కొంతవరకే. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. పలానా ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళావు, ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటూ తగ్గుద్ది అన్నారు. కానీ ఎవరు వేసుకోవాలి? అది నీ తల్లిదండ్రులు, నీ తోబుట్లో, నీ బంధువులు వేసుకుంటే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గదు. నువ్వు వేసుకుంటేనే తగ్గిద్ది. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటేనే తగ్గిద్ది. నీ శాపాన్ని లేదా నువ్వు చేసిన అప్రతిత్తను, నీ పాడు తలంపును నువ్వు దేవుని దగ్గర విడిచిపెడితేనే నీవు విముక్తుడు అవుతావు. ఆ పాపం నుండి, ఆ శాపం నుండి, ఆ లోకా నుండి విముక్తుడై దేవుని దగ్గర అవుతావు. అంతేగాని వేరొకళ్ళు వేసుకుంటేనే, నాకు తెలిసిన వారు వేసుకుంటేనే, నా బంధుమిత్రులు వేసుకుంటేనే, నా బిడ్డలు వేసుకుంటేనే నీ రోగం పోదు. ఒకవేళ ఇంకా అలాంటి అమాయకత్వంలో ఉన్నావేమో ఈ ఉదయకాల సమయంలో గ్రహించుకో. దేవుని ప్రియజనమా, దేవుడు అంటున్నాడు నీ భక్తి నువ్వేం చేయాలి? సాధనం చేసుకోవాలి. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కరముట్టించితిని. ఎంత ధైర్యంతో మాట్లాడుతానంటే మనం చేసిన పోరాటం, మనం చేసిన పరుగు, అలా ఈ పరుగే కాదు, ఇది మనకు స్టార్ట్ చేస్తున్నట్టు. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా మనం ఇప్పుడు మొదలు పెడుతున్నట్టు. ఇది ఈ మొదలుపెట్టిన సందర్భంలో మనం ఆగిపోతే అంతకన్నా దౌర్భాగ్యులు మనం ఎవరు ఉన్నాం, అంతకన్నా దరిద్రులు మనం ఎవరు ఉండము. కాబట్టి మనం ఆగిపోయేవారుగా ఉండకుండా సాగిపోయేవారుగా ఉదయకాల సమయంలో మనం అందరం ఉండాలని ఆశపడుతున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ భక్తి ఏ రీతిగా సాధనం చేసుకో బిడ్డ. ఏ రీతిగా సరే నువ్వు దేవుని దగ్గరికి రా బిడ్డ. నువ్వు ఏ రీతిగా సరే దేవుని దూరం చేసే నీ శరీరంలో కానీ, నీ గృహంలో కానీ, నీ పరిచర్లో కానీ ఏది ఉండడానికి వీల్లేదు. ఒకవేళ అది నువ్వు గ్రహించలేకపోయావని ఈ ఉదయకాల సమయంలో గ్రహించు. నీలో నాకు వేరైనది ఏదైతే ఉన్నదో, చేదైనది ఏదైతే ఉన్నదో అది తీసేస్తేనే కానీ భక్తిలోకి నువ్వు సాధన చేయలేవు. ప్రతి ఉదయం నువ్వు ప్రార్థన చేయడం ద్వారా, ప్రతి సాయంత్రం కుటుంబంగా భార్య బిడ్డలు భర్త అందరూ కలిసి ప్రార్థన చేయడం ద్వారా, 2 పాటలు పాడుకోవడం ద్వారా ఆయన మహిమ తెచ్చడమే కాకుండా నీ భక్తిని ఏం చేస్తామంట? సాధకం చేసుకుంటామంట. ఒక వాక్యాన్ని పదే పదే మనం చదువుతున్నప్పుడే అదేం జరుగుతుందంటే మనకి సాధనంగా మారిపడుద్ది. కాబట్టి దేవుని అంటున్నాడు, నన్ను కంపల్సరీ నువ్వు పోరాడాలి. నువ్వు ఏలోక సంబంధమైన దురాత్మలతో నువ్వు పోరాడుతున్నావు, అంధకార సంబంధమైన దురాత్మలు మనం పోరాడుతున్నావు, నీ పైన ఉన్న దురాత్మలతో పోరాడుతున్నావు. అంత మాత్రమే కాకుండా నువ్వేం చేయాలంటే నీ భక్తిలో కూడా నువ్వు పోరాడాలి. ఆరాడపడితే రాదు, ఇది పోరాడాలి. ఆరాడపడతారు చాలా మంది, కానీ ఆరాడపడడం కాదు కదా మనకు కావాల్సింది. పోరాడాలి. పోరాడే మాత్రమే జయించాలి. మనం పోరాడలేకపోతే, అయ్యా నేను పోరాడలేకపోతున్నానంటే దేవుని దగ్గర పాదాలు పడు, దేవుని పాదాలు టచ్ అయ్యి